ఇటీవల గుంతకల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఒక గర్భిణీ మహిళ డెలివరీ కోసం వస్తే ఈ యొక్క హాస్పిటల్లో డాక్టర్లు ఆమెని ఇక్కడ డెలివరీ చేసడానికి సాధ్యం కాదు, ఇక్కడ అన్ని పరికరాలు లేవని ఆమెని రెఫర్ చేశారు వేరే జిల్లా హాస్పిటల్కి కూడా. ఆ యొక్క గర్భిణి అంబులెన్స్లో పోతున్నప్పుడు మధ్యలోనే డెలివరీ అయిపోయింది, అంటే నార్మల్ డెలివరీ అయిపోయింది. మరి అటువంటి నార్మల్ డెలివరీ అయ్యేటువంటి గర్భిణీ స్త్రీని కూడా ఎందుకు రెఫర్ చేస్తూ ఉన్నారని చెప్పే విషయం పైన మా సిపిఐ పార్టీ ప్రతినిధి బృందం అంతా కలిసి ఈరోజు గుంటకల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఆ రోగులను అడిగి, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లను అడిగి, డాక్టర్లతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. పూర్తి అధ్వానంగా తయారైనాయి. ప్రభుత్వ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దానికి ఇక్కడ ఆచరణలో ఉండేదానికి చాలా తేడాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో విలేజ్ క్లినిక్లు పెట్టి ఇంటింటికి వైద్యం అందిస్తామని చెప్పాలని అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే ఇక్కడ సిబ్బంది తక్కువ ఉంది, డాక్టర్లు తక్కువ ఉన్నారు, టెక్నీషియన్లు లేరు, దాంతోపాటు స్పెషలిస్ట్ డాక్టర్లు లేరు. అటువంటి అధ్వానమైన పరిస్థితిలో గుంటకల్ ప్రభుత్వ హాస్పిటల్, ఇది 100 పడకల హాస్పిటల్ ఉంది. పక్కన ఇంకొక 40 పడకలు కూడా సిద్ధమవుతున్నాయి. మొత్తం 140 పడకల హాస్పిటల్ ఇది. ఇంత పెద్ద హాస్పిటల్లో ఇక్కడ కర్నూలు జిల్లా నుంచి పత్తికొండ, అదేవిధంగా ఆలూరు తాలూకా, ఉరవకొండ తాలూకా, తర్వాత తాడిపత్రి తాలూకా, ఒక 5-6 తాలూకాల నుంచి కూడా ఇక్కడికి పేద ప్రజలు వైద్యం కోసం వస్తారు. మరి ఇటువంటి చోట ఇంత 140 బెడ్డెడ్ హాస్పిటల్లో మంచి వైద్యం లభించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో డాక్టర్ లేరు కాబట్టి ఇక్కడ పూర్తి వైద్యం లభించడం లేదు. డాక్టర్ని, సిబ్బందిని అప్రమత్తం చేసి ఇక్కడికి వచ్చే పేషెంట్కి సరైనటువంటి న్యాయము, వైద్యం జరిగే విధంగా మీరు చూసుకోవాలని చెప్పాలని మా పార్టీని కోరినాము. ప్రభుత్వం కూడా అదే రీతిలో స్పందించి పనిచేయాలని మేము డిమాండ్ చేస్తాము.